వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటను క్లిక్ చేయడం వల్ల ఆల్ అనే సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి క్యాప్సికమ్ పల్లి కారం వేసి చేసుకోండి. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు ఉంటాయండి. దాంట్లో ఒక 5 ఎండుమిర్చిని ఇట్లా తుంపి వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ప్రతిదీ. అప్పుడే మనకి లోపల దాకా మంచిగా వేగి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఎలాంటి ఆయిల్ అనేది వేసుకోకూడదు, నూనె అనేది వేసుకోకుండా ఇట్లా మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల తొందరగా మాడకుండా ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. అన్నీ మంచిగా వేగిపోయి టేస్ట్ కారపొడి అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 5 వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసేసుకోండి, వెల్లిపాయ రెబ్బలు. ఇందులో కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, 1 స్పూన్ ఉంటుంది అంతే, చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను. వీటిని వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోండి. చూసారు కదా ఎంత మంచిగా వేగిపోయాయో. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. కొంచెం అవి వేగిన తర్వాత చూసారు కదా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, వేస్తే బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. చూసారు కదా ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా ఇప్పుడు క్యాప్సికమ్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. మనం తినేటప్పుడు కూడా ప్రతి ముక్క అనేది మన నోట్లోకి వెళ్ళిద్దండి, అంత టేస్టీగా ఉంటుంది. పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే పిల్లలు పక్కకు పెట్టేస్తారు. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల మగ్గిపోతాయి, చిన్నగా అయిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. చూసారు కదా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. చూసారా మంచిగా మగ్గిపోయాయి. క్యాప్సికమ్ అనేది తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి ఈజీగా ఉడికిపోతుంది. చూసారు కదా ఇట్లా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న పల్లీలని, ఎండుమిర్చిని మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడి అంతా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అదే ఆ పొడి అయితే సరిపోతుందండి, నేను ఇంకా కారం అలాంటిది ఏం వేయట్లేదు. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మనకు ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. మనం ఎండుమిర్చి అనేది మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి. అప్పుడు మనం ఇందులో కారం వేయకుండా ఈ పల్లి పొడితోనే ఈజీగా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి, లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. కర్రీ అనేది అయిపోతుంది. అంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పల్లీ కారం రెసిపీ అండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.